మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానాన్ని 2 సార్లు పార్టీ శ్రేయస్సు కోసం త్యాగం చేశానని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శాంతకుమార్ అన్నారు. బీజేపీ పార్టీలో బీసీలకు ప్రత్యేక స్థానం ఉంటుందని అన్నారు. బీసీలకు టికెట్ కేటాయిస్తే సునాయాసంగా గెలుస్తారని స్పష్టం చేశారు. తనకు అవకాశం ఇస్తే విద్య, వైద్యంపై స్పెషల్ ఫోకస్ చేస్తానని, మహబూబ్ నగర్ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. శాంతకుమార్తో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. ప్రధాన పార్టీలు పార్లమెంట్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించాయి. పాలమూరు జిల్లాలో ప్రధాన పార్టీలు ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలకు సంసిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మన దగ్గర బీజేపీ సీనియర్ నేత, రాష్ట్ర కోశాధికారి శాంతకుమార్ గారు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ఓవరాల్గా విజయ సంకల్ప యాత్ర కూడా చేపట్టారు. జిల్లాలో విజయ సంకల్ప యాత్ర అంటే ఎట్లాంటి స్పందన ఇచ్చింది మీకు? చాలా బ్రహ్మాండమైన స్పందన ఉంది. విజయ సంకల్ప యాత్ర మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణా మండలం నుంచి మొదలైంది. జడ్చర్లలోని ఊరుకొండపేటతో ముగిసింది. స్పందన చాలా బాగుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ మోదీయే ప్రధాని అనే ఒక నినాదంతో ముందుకెళ్తున్నారు. మొన్ననే జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధం లేకుండా ఇది కేంద్ర ప్రభుత్వాన్ని నిర్ణయించే ఎలక్షన్ అనే విషయం, ఆ అవగాహన ప్రజల్లో బాగా ఉంది. అందుకే వాళ్ళందరూ కూడా ఈసారి మళ్ళీ మోదీ ప్రధానే కాబట్టి మేము బీజేపీకి ఓటేస్తాం, మీకు ఏం అసలు చెప్పే అవసరం లేదు, మోదీ గారు ఎందుకు కావాలంటే కూడా వాళ్ళ రీజన్స్ అన్ని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు చేసిన మంచి పనులు, అది ఆర్టికల్ 370 కావచ్చు, లేకపోతే ట్రిపుల్ తలాకే కావచ్చు, లేకపోతే జిఎస్టీ కావచ్చు, లేకపోతే రామాలయ నిర్మాణమే కావచ్చు, మన దేశం అత్యున్నత స్థానాన్ని చేరడానికి ఏమేం చేయాలో మోదీ గారు చాలా అతివేగంతో అభివృద్ధి జరిపిస్తున్నారు. కాబట్టి తప్పకుండా ఈసారి మళ్ళీ మోదీ కావాలి. ఎందుకంటే మోదీ గారు కూడా అంత్యోదయ అనే సంకల్పాన్ని అభివృద్ధి ద్వారానే సాధించాలనే దృక్పథంతో వారు సమయం ఎక్కువ లేదు, ఇదే సమయం సరైన సమయం అన్నట్టుగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఒక్కొక్క రోజు దాదాపు 10-15 ప్రాజెక్టులు, కొన్ని గంటల్లో కొన్ని కిలోమీటర్లు రోడ్లు వేయడం, కొన్ని సెకండ్లలో దారిద్ర్య రేఖ నుంచి బీదవాళ్లను పైకి తీసుకురావడం, మిడిల్ క్లాస్ చేయడం, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు అతి వేగంగా చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కువ సమయం లేదనే ఉద్దేశం సారథి. ఎందుకంటే రాబోయే 25 సంవత్సరాల్లో అత్యున్నత స్థాయిలో భారతదేశం నిలవాలంటే ఈ స్పీడ్తోనే చేయాలనే ఉద్దేశంతో వారు అలా ముందుకెళ్తున్నారు. దానికి తగ్గట్టుగా ప్రజల్లో కూడా మంచి స్పందన ఉంది. ఉత్తర భారతదేశంలో ఇప్పటికే మోదీ గారిని జైజలు పలికారు, 2 సార్లు ప్రధాని చేశారు. ఇప్పుడు అది దక్షిణ భారతదేశంలో కూడా పాకిందని మాకు అనిపిస్తుంది. సార్, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఒకవైపు బీజేపీలో పూర్తి స్థాయిలో టికెట్ ఒకవైపు శాంతకుమార్ ఆశిస్తున్నారు, డీకేఆర్న జితేందర్ రెడ్డి, ముగ్గురు మధ్య కూడా దీని మీద ఫోకస్ ఉందంటూ కూడా పూర్తి స్థాయిలో టాక్ నడుస్తుంది. అంటే ఓవరాల్గా దీన్ని ఎట్లా చూడాలి సార్? అంటే 3 ముక్కలాటగా ఉంది పరిస్థితి బీజేపీలో, దీన్ని ఎట్లా చూస్తారు? చూడండి, పోటీ ఎక్కువ ఉందని అర్థం ఏమిటి అంటే తప్పకుండా ఈ పార్లమెంటు మేము గెలవబోతున్నామని అర్థం. అందరికీ కూడా చాలా ఉత్సాహంగా, కుతూహలంగా మోదీని మళ్ళీ ప్రధాని చేయాలనే ఒక ఉత్సాహం ఉందని అర్థం. కాబట్టి ఉన్న నాయకుల్లో ఈ పార్లమెంటుకి చెందిన వాళ్ళలో మేము ముగ్గురం కాబట్టి అందరూ కూడా దాని గురించి ప్రయత్నిస్తున్నారు. నేను ఆశాభావం ఎక్కువ ఎందుకు ఆశిస్తున్నానంటే 2 సార్లు నేను త్యాగం చేశాను కాబట్టి 2014లో నాగం జనార్దన్ రెడ్డి గారికి, 2019లో డీకే అరుణ గారికి అవకాశం ఇచ్చింది పార్టీ. ఆ పార్టీ నిర్ణయం మేరకు నేను కూడా వారికి సపోర్ట్ చేసి గెలిపించడానికి ప్రయత్నం చేశాను. కానీ వాళ్ళు చాలా ఆలస్యంగా రావడం వల్ల గెలవలేకపోయారు. కానీ ఈసారి తప్పకుండా 3వసారి నేను మళ్ళీ అడుగుతున్నందుకు పార్టీ అధిష్టానం నాకే తప్పకుండా టికెట్ వస్తుందనే విశ్వాసంతో ముందుకెళ్తున్నాను. ఒక వారం రోజుల్లో ఇది కూడా తేలిపోతుంది. తప్పకుండా బీసీలందరికీ కూడా నరేంద్ర మోదీ గారు బీజేపీ గెలిస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామన్న నేపథ్యంలో బీసీలందరికీ కూడా చాలా చైతన్యం పెరిగింది. వాళ్ళందరూ కూడా ఈసారి బీసీకి ఇస్తే మేము తప్పకుండా గెలిపిస్తామనే ఒక ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి అధిష్టానం ఇది గ్రహిస్తుంది. ఎందుకంటే సర్వేల ద్వారా వాళ్ళకంత సమాచారం తెలుస్తుంది. కాబట్టి తప్పకుండా ఈసారి బీసీ అయిన నాకే టికెట్ ఇస్తారని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. అంటే ఒకవేళ బీసీగా మీకు టికెట్ ఇస్తే పాలమూరు జిల్లాలో బీసీ వాదం, ఈ నినాదం అనేది కూడా వర్కౌట్ అవుతుందని చెప్పి మీరు భావిస్తారా? తప్పకుండా. ఉత్తర తెలంగాణలో ఆల్రెడీ బీసీలు బ్రహ్మాండంగా ఎంపీలు అయిపోయారు. మళ్ళీ కూడా టికెట్ వాళ్ళకి వస్తుంది. ఈవెన్ ఈటల గారు కూడా ప్రయత్నం చేస్తున్నారు. సో అది దక్షిణ తెలంగాణలో ఇంకా లేదు. ఎందుకంటే మన బ్రిటిష్ వాళ్ళ చేత పరిపాలించబడ్డాం, మొఘళ్ళ చేత పరిపాలించబడ్డాం.
ఇంకా ఆ చైతన్యం రాలేదు. కానీ నరేంద్ర మోదీ గారి ఒకసారి డిక్లేర్ చేసిన తర్వాత ఆ చైతన్యం వచ్చింది. కాబట్టి తప్పకుండా దక్షిణ తెలంగాణలో కూడా ఈసారి బీసీ ప్రాముఖ్యత తెలిసిన భారతీయ జనతా పార్టీ బీసీ క్యాండిడేట్కే ఇస్తుందని విశ్వసిస్తున్నాను. అంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో 12 సీట్లు గెలిచి ధీమాతో ఉన్నటువంటి కాంగ్రెస్ ఒకవైపు పార్లమెంట్లో విజయం సాధిస్తుందని చెప్పి కూడా వాళ్ళు పూర్తిస్థాయిలో ధీమాలు ఉన్నారు. ఇట్లాంటి టైంలో బీజేపీ పూర్తిగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ని ఎదుర్కోబోతుందంటారా? దీనికి ఉదాహరణ కూడా ఉంది. ఎందుకంటే గత ఎన్నికల్లో కూడా అలాగే జరిగింది. 80 సీట్లు గెలిచిన టీఆర్ఎస్ బీజేపీ 100 సీట్లలో డిపాజిట్ పోయింది. అయినా సరే 4 ఎంపీ సీట్లను లాస్ట్ ఎలక్షన్లోనే బీజేపీ గెలిచింది. అంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఎలక్షన్కు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే ఎలక్షన్కు తేడా ఏముందో ప్రజలు గమనించారు, తెలుసుకున్నారు. కాబట్టి ఆ అవగాహన, ఆ జ్ఞానం, ఆ చైతన్యం ప్రజలకు వచ్చింది. కాబట్టి ఇప్పుడు మేము తప్పకుండా మోదీనే అందరూ మద్దతు పలుకుతారని ఆశిస్తున్నాం. సార్, అంటే ఇప్పటికే మీరు పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి 7 సెగ్మెంట్లో కూడా ఓవరాల్గా కలయి తిరుగుతున్నారు, క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీకి సంబంధించి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎట్లాంటి ఫలితాలు వస్తాయని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు ప్రజలు చెప్తున్నారు. ముఖ్యంగా మహబూబ్నగర్ పార్లమెంట్ తప్పకుండా బీజేపీ గెలుస్తుంది. దాంతోపాటు నగర్ కర్నూలు కూడా గెలిచే అవకాశం ఉంది. తెలంగాణలో ఓవరాల్గా చూసుకుంటే మేము దాదాపు 12 సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. చూస్తున్నాం, ఓవరాల్గా పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈసారి బీజేపీ పార్టీ, బీజేపీ అధిష్టానం బీసీల వైపు చూస్తుందని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తనకి టికెట్ కేటాయిస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. అదేవిధంగా తనకు టికెట్ కేటాయిస్తే వచ్చే ఎన్నికల్లో గెలిస్తే ఖచ్చితంగా విద్యా వైద్యంపై స్పెషల్గా పాలమూరులో ఫోకస్ చేస్తానని చెప్పి కూడా బీజేపీ సీనియర్ నేత రాష్ట్ర కోశాధికారి శాంతకుమార్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర శంకర్ గౌడ్, బిగ్ టీవీ, కందూరు నుండి.